అన్యోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. భర్తను భార్య, భార్యను భర్త హత్య చేసుకుంటున్న ఘటనలు కంటిన్యూగా రిపీటెడ్గా మనం చూస్తూ ఉన్నాము ఇటీవల కాలంలో. అయితే తాజాగా తెలంగాణలో మరొక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక భార్య తన భర్తను పక్క ప్లాన్తో హత్య చేసింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో అమానుష్య ఘటన జరిగింది. భవానీ కుంటతాండకు చెందిన జాటోతు బాలాజీ ఈ నెల 8న తాండాలోని తన నివాసంలో దాటుడు పండుగ జరుపుకున్నాడు. అయితే పండుగ సందర్భంగా సాయంత్రం సమయంలో బాలాజీ తాను మద్యం సేవించేందుకు బయటికి వెళ్తున్నానని భార్య కాంతికి చెప్పాడు. బయటికి వెళ్ళొద్దని, ఇంట్లోనే మద్యం ఉందని చెప్పిన భార్య వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాస్లో కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి బాలాజీకి ఇచ్చింది. దాన్ని బాలాజీ లిక్కర్లో కలుపుకుని తాగాడు. ఇది తాగిన కొద్దిసేపటికే బాలాజీ గొంతులో నొప్పిగా ఉందని చెప్పడంతో కాంతి అతన్ని వదిలిపెట్టి అదే తాండాలో ఉండే తన బావ అయిన వాంకుడోతు దశరథ ఇంటికి వెళ్ళింది. అయితే బాలాజీ పరిస్థితిని గమనించిన తాండా వాసులు వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతన్ని